అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డేరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన సినిమాలే చెబుతాయి. చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడన్న పేరు కూడా వచ్చేసింది తనకి. తాజాగా ప్రభాస్ తో చేసే సినిమాకు బడ్జెట్ మొత్తాన్ని రిలీజ్ కి ముందే లాగేస్తానని చెప్తున్నాడు. అంతేకాదు తొలి రోజే 150 కోట్ల వసూలు చేసి చూపిస్తానంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్న డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యానిమల్ సినిమాతో ఇటీవలే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు ఈయన. రణబీర్ కపూర్, రష్మిక మందనాతో తీసిన ఈ మూవీ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. ముఖ్యంగా నార్త్ జనాలకు పిచ్చెక్కిచ్చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ స్పిరిట్ గురించి సందీప్ ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చారు. స్పిరిట్ 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందని, శాటిలైట్, డిజిటల్ రైట్స్ నుంచి ఈజీగా ఈ బడ్జెట్ ను రికవరీ చేస్తారని చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమా తొలి రోజే ఈజీగా 150 కోట్లు వసూలు సాధిస్తుందని సందీప్ ధీమాగా చెప్పారు. ఈ మాటలకి షాక్ అయిన యాంకర్ తమ కాన్ఫిడెన్స్ అంటూ క్వశ్చన్ చేశారు. దానికి సందీప్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. కాన్ఫిడెన్స్ కాదు, అది బిజినెస్. టీజర్, ట్రైలర్, పాటలకి మంచి రెస్పాన్స్ లభిస్తే ఈజీగా 150 కోట్లు ఫస్ట్ డేనే వస్తాయని బదిలిచ్చారు. వంగ కాన్ఫిడెన్స్ కు యాంకర్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక ఈ మూవీలో ప్రభాస్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నట్లుగా మరోసారి క్లారిటీ ఇచ్చారు సందీప్. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వర్క్ 60% పూర్తయిందని, ఈ ఏడాది డిసెంబర్లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని కూడా చెప్పారు. ప్రభాస్ గురించి చెబుతూ ఇప్పటి వరకు ఆయన చేసిన 24 సినిమాల్లో ఒక లెవెల్ అయితే స్పిరిట్ లో మరో లెవెల్లో చూస్తారని చెప్పుకొచ్చారు. ప్రభాస్ లో ఆడియన్స్ కి నచ్చే స్టైల్స్ చాలా ఉన్నాయని, అలా తాను ఆయన్ని చూపించే విధానం వారికి కనెక్ట్ అయితే చాలు, సినిమా హిట్ పక్కా అని సందీప్ చెప్పుకొచ్చారు. సందీప్ రెడ్డి ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ మరీ ఇంతనా అని కొందరంటుంటే, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం గాల్లో తేలుతున్నారు. మనోడు చెప్పాడంటే చేస్తాడంతే అంటూ కామెంట్లు పెడుతున్నారు. నువ్వసలు తగ్గకు సందీప్ అన్నా అంటూ రిప్లైలు కూడా ఇస్తున్నారు.